రామ్టాక్కి తిరిగి స్వాగతం. మనం కేరళని ఇంకొంచెం లోతుగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేరళ అందరూ అనుకుంటున్నట్టు మొత్తం ఒక మోనోలిథిక్ స్ట్రక్చర్ కాదు. స్వాతంత్రానికి ముందు మూడు రకాలది. మలబార్ ప్రాంతం, ఉత్తర కేరళ అంటున్నాం ఇప్పుడు, చూసారా? 6 జిల్లాలతో కూడుకున్నటువంటి ఆ ప్రాంతం మద్రాస్ ప్రావిన్స్లో ఉండేది, బ్రిటిష్ అధీనంలో ఉండేది. నిజం చెప్పాలంటే మన ఆంధ్ర, తమిళనాడు, మలబార్ అంటే బ్రాడ్గా చెప్పాను, ఇంకొంచెం అటు ఇటు మార్పులు చేసినాయి, కానీ ఈ మూడు కలిపి ఒకటే ప్రావిన్స్లో ఉండే, ఒకటే పాలన కింద ఉండే, బ్రిటిష్ మద్రాస్ ప్రావిన్స్ కింద ఉండే. అదే మీరు మధ్య ప్రాంతానికి వచ్చేటప్పటికి క్వశ్చన్ సంస్థానం ఉండేది, అది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ దక్షిణానికి వచ్చేటప్పటికి త్రివేంద్రం సంస్థానం ఉండేది. ఇట్లా మూడు పాలనా అధికారాలతో ఉన్నటువంటిది 1956లో మొత్తం ఐక్య కేరళ కింద దీన్ని ఫామ్ చేశారు, కేరళ అనేది. సో కాబట్టి ఇది ఒక్కటి కాదు. ఎందుకు చెప్తున్నానంటే సామాజిక పరంగా కూడా మూడు ప్రాంతాల్లో మూడు సామాజిక కూర్పులు ఉన్నాయి, అది దాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. నార్త్లోకి వచ్చేటప్పటికి ముస్లిమ్స్ గణనీయంగా ఉన్నారు. మల్లాపురం జిల్లా అంటే చోట 70% ఉన్నారు. మొత్తం నార్త్లో చూసుకుని 44% ఉన్నారు. అదే మధ్య కేరళకు వచ్చేటప్పటికి క్రిస్టియన్స్ గణనీయంగా ఉన్నారు. సో అదే మీకు కోర్స్ దక్షిణ కేరళలో టోటల్గా త్రివేంద్రం సంస్థానంలో 3/2 హిందువులు. ఇది స్థూలంగా. ఇంకా ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి, అసలు అక్కడ చెప్పడానికి వీళ్ళని పార్టీలు ఉన్నాయి. మలబార్లో అందుకనే ముస్లింల ప్రాధాన్యం ఉన్న చోట ఏ పార్టీలు లేవు, ముస్లింలకు సంబంధించిన పార్టీయే ఉంది, ముస్లిం లీగ్ ఉంది అక్కడ, ప్రధానంగా ముస్లింలను రిప్రజెంట్. అట్లానే ఇక్కడికి వచ్చేసరికి మధ్య కేరళలోకి వచ్చేసరికి కేరళ కాంగ్రెస్ ఉంది, క్రిస్టియన్స్ని రిప్రజెంట్ చేయడానికి. సరే, చిన్న చిన్న చాలా ఉన్నాయి. ఆర్ఎస్పి కొల్లం వరకు రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఉంది. ఇట్లా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. సిపిఎంకి కంచుకోటలుగా చెప్పుకోవాలనుకుంటే ఉత్తర కేరళ మలబార్లో కన్నూరు, త్రివేంద్రం సంస్థానంలో చూసుకుంటే అల్లపూజ. ఈ రెండు చారిత్రక కారణాలు. నేను ఆ మొత్తం డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. సింగిల్ పార్టీగా చెప్పాల్సి వస్తే సిపిఎం కాంగ్రెస్ కన్నా బలమైన పార్టీ, అది వాస్తవం. ఇక సామాజిక పరంగా ఏంటంటే నార్త్ కేరళలో గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, హిందూ ముస్లిం గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు సిపిఎం వర్సెస్ ఆర్ఎస్ఎస్ గొడవలు కూడా చాలా ఎక్కువ, ఒకరినొకరు చంపుకోవటాలే అంత ఎక్కువగా ఉన్నాయి అక్కడ. దాంతోపాటు రాడికల్ ఇస్లాం పార్టీల ప్రభావం కూడా ఎక్కువ ఉంది కూడా నార్త్ కేరళలో. జమాయతే ఇస్లామీ, అట్లానే పిఎఫ్ఐ, వీటి యొక్క ప్రభావం అంతా కూడా మీకు నార్థరన్ కేరళనే కనపడుతుంది. అదే సదరన్ కేరళ, మీకు దక్షిణ కేరళలో అంత పెద్దగా ఉండదు. ఇది స్థూలంగా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది అర్థం కావాలంటే అసలు ఇంకొంచెం డీటెయిల్డ్గా నేను చెప్తాను. అసలు ప్రాంతాల వారీగా సామాజిక కూర్పు ఎలా ఉంది, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఒక్కసారి నేను స్లైడ్ ఇచ్చాను చూసుకోండి. ఉత్తర కేరళం నేను చెప్పాను, మలబార్ అంటారు దీన్ని. దీని 6 జిల్లాలు ఉన్నాయి: కాసర్గోడ్, కన్నూర్, కోజికోడ్, వయనాడ్, మల్లపురం, పాలక్కాడ్. సీట్లు 60 ఉన్నాయి, 140కి 60 ఇక్కడ ఉన్నాయి. ప్రధానమైనది ఇక్కడే. సామాజిక కూర్పు చూసుకుంటే హిందువులు 50%, ముస్లింలు 44%, క్రిస్టియన్స్ 6%. తర్వాత మల్లాపురం ఇందాక నేను చెప్పాను, వయనాడ్ క్రిస్టియన్స్ 20%, ఇక్కడే దీంట్లోనే ముస్లింలు 30%, ఆదివాసులు 19%. ఇది తమాషగా ఉంది జిల్లా. సరే, మొత్తం చూసుకున్నప్పుడు ఉత్తర కేరళలో హిందువులు ప్రధానంగా సిపిఎం ఓట్ బ్యాంక్గా ఉన్నారు. సిపిఎం హిందూ పార్టీ కేరళలో, కరెక్ట్గా చెప్పాలంటే. అది వాళ్ళని ముస్లింలను మచ్చిక చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా ముస్లిం లీగు కాంగ్రెస్ వైపు ఉన్నారు తప్పితే సిపిఎం వైపు లేరు. అది హిందూ పార్టీ ప్రధానంగా. సరే, సెంట్రల్ కేరళకు వద్దాం. ఒకనాటి క్వశ్చన్ ప్రావిన్స్ 4 ఉన్నాయి: త్రిశూర్, ఎర్నాకుళం, కొట్టాయం, ఇడుక్కి. అసెంబ్లీ సీట్లు 41. సామాజిక కూర్పు చూసుకుంటే హిందువులు 51%, క్రిస్టియన్లు 36%,
ముస్లింలు 13%. ఇది క్రిస్టియన్ బెల్ట్. ఇందుట్లో త్రిశూర్ తప్పితే మిగతా 3 జిల్లాల్లో 40-45% ఉంటారు. త్రిశూర్లో 25% ఉంటారు. సరే, ఇడుక్కిలో ఎస్సీలు ఆదివాసీలు కూడా ఉన్నారు బాగా. ఇది ముస్లింలు వచ్చి త్రిశూర్ ఎర్నాకుళంలో ఈ మధ్య కేరళలో ఈ 2 జిల్లాల్లో 17% దాకా ఉన్నారు. క్రిస్టియన్లు ప్రధానంగా ఇందాక చెప్పాను కేరళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. నేను స్థూలంగా చెప్తున్నా, డీటెయిల్గా వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అదే పాత తిరువనంతపురం సంస్థానం దక్షిణ కేరళ 4 జిల్లాలు ఉన్నాయి. ఆలప్పూజ కోస్తా ఉండేదంతా కూడా. తర్వాత మీకు పట్టణంతిట్ట శబరిమలై ఉన్నటువంటిది. ఆ తర్వాత అది కొద్ది కొండ ప్రాంతం ఎక్కువ, పట్టణంతిట్ట కొల్లం కింద. ఆ తర్వాత లాస్ట్లో తిరువనంతపురం. ఇదండి సీట్లు 39 ఉన్నాయి. సామాజిక కూర్పు వచ్చి హిందువులు 66% ఉంటారు, ముస్లింలు 13% ఉన్నారు, క్రిస్టియన్లు 21% ఉన్నారు. క్రిస్టియన్స్ దక్షిణ కేరళలో కూడా గణనీయంగా ఉన్నారు. ముఖ్యంగా పట్టణంతిట్ట, ఇందాక అనుకున్న పట్టణంతిట్టలో 38%. అంటే నిజం చెప్పాలంటే మధ్య కేరళతో పాటు ఈ పట్టణంతిట్ట కూడా క్రిస్టియన్ బెల్ట్లోకి వస్తుంది. మధ్య కేరళనే కాదు, దక్షిణ కేరళ ఉన్న పట్టణంతిట్ట కూడా క్రిస్టియన్ బెల్ట్ కిందనే పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ముస్లింలు కూడా బాగా తక్కువ ఉన్నారు, అక్కడ 5%. మిగతా 3 జిల్లాల్లో మళ్ళీ ముస్లిమ్స్ 15% ఉన్నారు, క్రిస్టియన్స్ 18% ఉన్నారు. పట్టణంతిట్ట ఒక్క దాంట్లోనే 38% క్రిస్టియన్స్ ఉన్నారు. సరే, తిరువనంతపురంలో ప్రధానంగా పోటీ బీజేపీ సిపిఎం మధ్య ఉంటుంది. మిగతా జిల్లాల్లో ప్రధానంగా యూడిఎఫ్ ఎల్డిఎఫ్ మధ్యనే ఉంటుంది. ఇదండి దీని కేరళ యొక్క చరిత్ర. తర్వాత ఇంకా కూడా ఉంటుంది, చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. కాసరగోడు ఉందనుకోండి, తుళు, ఏదైతే తుళు భాష ఉందో, సంస్కృతి ఉందో, అది కాసరగోడు జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. కిందకు వచ్చినప్పటికి మీరు తిరువనంతపురంలో ఒకనాడు కన్యాకుమారి జిల్లా తిరువనంతపురం సంస్థానంలో ఉండేది, తమిళనాడులో ఉన్నది. తమిళ సంస్కృతి భాష కూడా ఉంటుంది తిరువనంతపురం జిల్లాలో. అట్లానే అటువైపు కోయంబత్తూరుని అనుకొని పాలక్కాడ్లో కూడా తమిళ సంస్కృతి ఉంటుంది. సో కేరళ అనేది ఏదో ఒక మోనోలిథిక్ కాదండి, వైవిధ్యభరితమైనటువంటి సమాజం. భాషల రీత్యా ప్రధానంగా మలయాళమైన మిగతాయి కూడా పనిచేస్తూ ఉంటాయి. అట్లానే సంస్కృతి కూడా ప్రాంతం వారీగా మార్పులు ఉన్నాయి. సో అట్లనే డెమోగ్రఫీ అయితే నేను చెప్పింది అతి ప్రధానమైన పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సామాజిక కూర్పు ప్రాంతాల వారీగా డిఫరెంట్గా ఉంది. సో ఇవన్నీ కూడా కేరళ రాజకీయాల్ని ప్రభావితం చేయబోతున్నాయి. సో కేరళ రాజకీయాల గురించి తెలుసుకునే ముందు ఈ బేసిక్ ఇంగ్రీడియంట్స్ తెలుసుకోవటం కూడా చాలా అవసరం. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.